హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. థ్యాంక్ యూ అత్తయ్య అని సావి చెప్పి కూర్చొని కాఫీ తాగి, అత్తయ్య మీరు ఇంత బాగా వంట చేస్తారా? నేనైతే మీకు అసలు ఏమీ రాదేమో అనుకున్నా అని సావి అనింది. నువ్వు కాఫీకి ఏం మాట అడిగావంటే ఇక నా వంటలు రుచి చూస్తే ఏమంటావో. నేను కూడా నీలాగే ఒక సాధారణ గృహిణిని. ఆ తర్వాత ఉన్న చోట నుండి లాయర్గా ఉన్న ఈయనకి జడ్జిగా పోస్ట్ రావడం, హైదరాబాద్ రావడం, అప్పటికే చదువుకున్న నాకు ఎన్నో కలలు కోరికలు ఉండడం, అవన్నీ ఇక్కడికి వచ్చాక తారుమారాయి. నాలో యాటిట్యూడ్ ఇగో పెరిగి ఇలా తయారయ్యాను. కానీ ఒకప్పుడు నా జీవితం వేరే సావి. నిద్ర లేయడం, భర్తకి పిల్లలకి అన్నీ వండి పెట్టుకోవడం, స్కూల్కి పంపించడం, టైంకి క్యారేజ్ అందించడం, సాయంత్రం రాగానే ఏదో ఒక స్నాక్స్ చేసి పెట్టడం, హోంవర్క్ చేయించడం, మంచి భోజనం వండి పెట్టడం, ఇదే నా డ్యూటీ. ఇలాగే ఉండేదాన్ని. కానీ నా తలరాత మార్చి రాశాడు దేవుడు. అందుకే ఇలా తయారయ్యాను. అందుకే మళ్ళీ ఇప్పుడు అవకాశం వచ్చిందిగా, నేనులాగే ఉండాలని డిసైడ్ అయ్యాను. ఉంటాను కూడా. ఈ పనంతా నాకు పెద్దవి ఎక్కువేమీ కాదు. కానీ ఇక్కడికి వచ్చాక చాలా మార్పులు చేర్పులు జరిగి ఇలా అని యమున విరక్తిగా నవ్వింది. మీకు విషయం చెప్పమంటారా అత్తయ్య? మీరు చాలా మేకప్ చేస్తారు కదా. నిజానికి ఇంత న్యాచురల్గా చూస్తే మీరు మామయ్యకి వైఫ్లా లేరు, కూతురులా ఉన్నారు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు తెలుసా అని సావి అనడంతో యమున నవ్వి, ఇదిగో బయట ఉన్న చాలామంది ఇలాంటి పిచ్చి మాటలు చెప్పి నన్ను పడేశారు అని అనింది. అప్పుడు మా అత్తయ్య వేరే, ఇప్పుడు వేరే. ఇప్పుడు నేను చెప్పిన కాంప్లిమెంట్ నిజం, మనసుకు తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పట్లో తలకెక్కించుకోరు అని సావి అనడంతో కరెక్ట్, సరే కాఫీ చేసేసి ఫ్లాస్క్లో పోసాను, వాడికి తీసుకుని వెళ్ళి ఇవ్వు. అలాగే ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి నేను మంచి టిఫిన్ రెడీ చేస్తాను అని యమున లేచి సావి తాగిన కప్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళింది. స్వామి, నీ లీలలేంటో తెలియదు. ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్కలా మరిచేశావు. కొన్ని సంవత్సరాల పాటు సంతోషం తప్ప కన్నీరంటే తెలియని భూమికి వాటి రుచిని విపరీతంగా చూపించావు. ఎడబాటిచ్చావు, మెల్లగా కలిపావు. అటు హరీష్ అన్నయ్యని వదినని కలిపేశావు అనుకుంటే పెళ్లి తర్వాత ట్విస్ట్ల మీద ట్విస్ట్లు పెట్టావు. ఇక మా అత్తయ్య సంగతి అదొక అర్థం కాని సినిమా. అంత గందరగోళం తర్వాత ఇప్పుడే హ్యాపీగా ఉంది. నువ్వు చేసిన పనులకి చాలామంది చాలా నష్టపోతున్నారయ్యా. కాస్త గమనించు. అత్తయ్యలో మార్పు తెచ్చావు. అటు మామయ్యని డిప్రెషన్లోకి నెట్టావు. 3 బిడ్డలకి తల్లుంటే తండ్రి లేకుండా, తండ్రుంటే తల్లి లేకుండా చేశావు. ఏంటో నువ్వు, నీ లీలలు. దయచేసి నీ ప్రతాపం నా మీద, నా మొగుడి మీద చూపించుకు. నాకు ఇలాగే బాగుంది అని సావి చెప్పింది. అలాగే ఆలోచిస్తూ లేచి కిచెన్లోకి వెళ్ళి సందీప్ కోసం కాఫీ తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళింది. వేద నిద్ర లేవకుండా పడుకుని ఉండటంతో హరీష్ లేచి సింపుల్గా అలాగే హెల్దీగా ఉండే ఒక బ్రేక్ఫాస్ట్ని తయారు చేసి పాలు వేడి చేసి ఫ్లాస్క్లో పోసి ఆఫీస్కి రెడీ అయిపోయి టిఫిన్ చేశాక అప్పుడు వేద దగ్గరికి వెళ్ళి ఇంకా మంచి నిద్రలో ఉండడంతో ఒక నోట్ రాసి తన పక్కనే పెట్టి వేద దగ్గర మరో లాక్ ఉండడంతో కీ వేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఎప్పటికో లేచిన వేద టైం చూసి 11 కావడంతో బావా బావా అని కంగారుగా పిలిచి ఎండ మొహం మీద పడుతుంటే బలవంతంగా కళ్ళు మూసి తెరిచి పక్కనే ఉన్న నోట్ చూసి చేతికి అందుకుంది. వేదమ్మ, నీకోసం టిఫిన్ చేశాను. మరీ అంత చెత్తగా ఏం లేదు. ప్లీజ్ నువ్వు కొంచెం తిని నా బంగారు తల్లికి కొంచెం పెట్టేయి. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో జ్యూస్ పెట్టాను, అది బయటికి తీసి ఒక అరగంట అలానే ఉంచి కాస్త కూలింగ్ తగ్గాక తాగు. ఏమో కడుపులో ఉన్న నా బేబీకి జలుబు చేస్తుందేమో, ఎవరికి తెలుసు. ఇకపోతే ఈరోజు ఆఫీస్లో మీటింగ్ ఉంది. నువ్వు నిద్ర లేచి కాల్ చేసే టైంకి నేను లిఫ్ట్ చేయలేదనుకో కంగారు పడతావు. అందుకే ఈ నోట్ పెట్టాను. ఈరోజు చాలా రోజుల తర్వాత బాగా నిద్రపోయావు, అందుకే నిన్ను లేపకుండా వెళ్ళిపోయాను. అలానే మధ్యాహ్నంకి నాకు తెలిసిన కూర ఒకటి ట్రై చేశాను. పర్లే, నువ్వు బాగానే ఉంది, తినేసేరా. బయట ఫుడ్ అంతా మంచిది కాదు కదా, అందుకే చేశాను. ఈరోజు ఈవినింగ్ కాస్త త్వరగా వస్తాను. కాసేపు అలా మనం పక్క వీధిలో ఉన్న పార్క్కి వెళ్దాం. అక్కడ నేచర్ బాగుంటుంది. కాసేపు వాక్ చేస్తే మంచిది, ఓకేనా? అప్పటి వరకు నీ ముద్దుల బావ ఇచ్చి 100 ముద్దులు తీసుకో అని పక్కన చక్కగా రెడ్ కలర్ పెన్తో కిస్ సింబల్ చేసి టేక్ కేర్ అని రాసి ఉండటంతో వేద నవ్వుకొని ఆ పేపర్ని ముద్దు పెట్టుకొని పిల్లో కింద పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళేసరికి హాట్ బాక్స్లో ఉన్న టిఫిన్ని ప్లేట్లో వేసుకొని వచ్చి కూర్చొని తినాలి అనిపించకపోయినా తన కోసం కేర్ తీసుకొని కష్టపడి చేసినందుకు కడుపులో నింపుకొని కాసేపు వాక్ చేసి సోఫాలో టీవీ చూడ్డంలో పడిపోయింది. బావా, కుదిరినంత వరకు త్వరగా ఇంటికి వచ్చాయి. నేను అక్క దగ్గరికి వెళ్తాను, ఒకటే కదా అని భూమి చెప్పింది. భూమి, నీకు హెల్త్ బాగుందనిపిస్తే వెళ్ళు. కాస్త వీక్ అనిపించినా అక్కర్లేదు, ఓకేనా? వేదకి ఏమైనా అవసరమైతే నేను కాల్ చేసి కనుక్కుంటాను. అన్నయ్య రాలేకపోతే నేనైనా వెళ్తాను. నువ్వు మాత్రం ఛాన్స్ తీసుకోకు. ఎందుకంటే నా బేబీ నాకు చాలా ప్రీషియస్. అలా అని వదిని పక్కన పెట్టమని చెప్పట్లేదు, నేను చూసుకుంటానంటున్నా అని వరుణ్ రెడీ అవుతూనే చెప్పాడు. సరే, నువ్వు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయి.
బిజీగా ఉంటావు కదా, నేనేమనుకోను, నేనేమైనా అనుకుంటానేమోనని అనుకుని నువ్వు మాత్రం ఇబ్బంది పడకు. ఎందుకంటే రేపు సక్సెస్ అయితే అందరికన్నా సక్సెస్లో భాగమయ్యేది నేనే, అందరికన్నా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేది నేనే. సో టెన్షన్స్ అన్నీ వదిలేసి ప్రశాంతంగా వర్క్ సంగతి చూడు. వీలైనంత వరకు సందీప్ అన్నయ్యని త్వరగా ఇంటికి పంపించేందుకు ట్రై చేయి. కొత్తగా పెళ్ళైంది కదా, నిజానికి 3 days ఇంట్లో ఉంటాను అన్నారు, పెళ్ళయ్యాక పొలోమని పారిపోతున్నారు అని భూమి అనింది. లేదురా, ప్రొడ్యూసర్ సార్ కాల్ చేశారు, ప్రమోషన్స్ ఇప్పటి నుండి మొదలు పెడితే మంచిదని చెప్పారు. కొత్త డైరెక్టర్లు, కొత్త హీరో హీరోయిన్, సో జనాలకి మూవీ ఎక్కాలంటే కాస్త ప్రమోషన్స్ చేయాలిగా. కష్టపడ్డాం, ప్రతిఫలం ఆశించాలి. అందుకే సందీప్ కూడా ఏమాత్రం బాధపడకుండా వస్తున్నాడు అని వరుణ్ చెప్పాడు. అలాగే, కాకపోతే కొంచెం వీలైనంత త్వరగా కుదిరితే పంపించు. నీకు తెలుసు కదా కొత్తగా పెళ్ళైతే ఎలా ఉంటుందో. తమరు మాత్రం నన్ను చుట్టుకొని ఉండలేదా? అలాగే కదా సావి కూడా అని భూమి అనింది. సరే సరే, నువ్వు చెప్పినట్టే వింటాలి. వీలైనంత వరకు వాడిని త్వరగా ఇంటికి పంపించడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా. కుదరలేదంటే ఏం చేయలేం అని వరుణ్ అన్నాడు. సరే, టైంకి తింటూ ఉండు బావా. నువ్వు నాకు ఇంకేమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, పరుగు పరుగున రావాల్సిన పని లేదు అని భూమి నవ్వుతూ చెప్పడంతో వరుణ్ అన్నీ ప్యాక్ చేసుకొని బయలుదేరుతున్నారా? ఇంకో 15 days, ఆ తర్వాత కాస్త ఫ్రీ అవుతాను, అప్పుడు నా టైం అంతా నీకే అని వరుణ్ భూమిని హక్ చేసుకొని తన బుగ్గ మీద ముద్దు పెట్టి నవ్వుతూ బాయ్ చెప్పి బయలుదేరాడు. వరుణ్ వెళ్ళిపోయాక భూమి కూడా ఫ్రెష్ అయ్యి కాస్త టిఫిన్ చేసి హుషారుగా ఉండడంతో వేద దగ్గరికి బయలుదేరింది. హరీష్ పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తున్నా వేదాకి ఏమాత్రం కష్టం తెలియకుండా తాను కష్టపడి అన్నీ ప్రిపేర్ చేసి వేదాకి ఏమాత్రం పని లేకుండా చేసి ఆఫీస్కి వెళ్ళడం, తిరిగి వచ్చాక వేదాతో టైం స్పెండ్ చేయడం మాత్రమే తన పనిగా పెట్టుకొని వేదా లైఫ్లో ఒక బ్యూటిఫుల్ ప్రెగ్నెన్సీ జర్నీని క్రియేట్ చేయడం మొదలుపెట్టాడు. ఆకాష్ మేఘ చిలక గోరింకల క్యూట్ బాండింగ్తో, లవ్ అండ్ ఎఫెక్షన్తో, చిన్న చిన్న అలకలు గొడవలతో ఉన్న వాటిని ప్రేమతోనే సర్దుమణిగించుకుంటూ హ్యాపీ లైఫ్ని గడుపుతున్నారు. ఊర్లో ఉన్న అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. తమ పిల్లలు ఎవరికి వారుగా సెటిల్ అయి అందరూ అనుకున్న దానికన్నా హ్యాపీగా బ్రతుకుతూ ఉంటే దిగులన్నదే లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. రాకేష్, సుస్మిత మధ్య బాండింగ్ చిన్నప్పటి నుండి ఉన్నప్పటికీ అది భార్యాభర్తల బంధం కిందికి మారి మరింత గొప్పగా మారింది. సుస్మిత చూపించే ప్రేమకి ఎప్పటికప్పుడు రాకేష్ పోటీ పడాలని ట్రై చేస్తున్నా కుదరక తనకే లొంగిపోతున్నాడు. స్వీటీకి జైల్లో రోజులు గడుస్తున్నాయి. ఇంకో 4 రోజుల్లో రిలీజ్ కూడా అవుతుంది. సావికి సందీప్ పొద్దున వెళ్ళి సాయంత్రం పైనే వస్తున్నా పర్వాలేదు, లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ కోసం కష్టపడుతున్నాడని ఏమాత్రం దిగులు పడకుండా సందీప్ని ఎంకరేజ్ చేస్తూ ఇంట్లో యమునాతో క్యూట్ బాండింగ్ పెంచుకుని చాలా హ్యాపీగా ఉన్నారు. యమున మారి పెళ్ళైన కొత్తలో ఎలా ఉందో అలాగే ఇప్పుడు ఉంటూ ఉంటే హరిప్రసాద్కి ఆఖరి రోజుల్లో ప్రశాంతతని ఇచ్చినందుకు ఆ భగవంతునికి మనసులోని కొన్ని లక్షల సార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. పైగా అత్తాకోడలు కలిసి ప్రతి పని చేసుకోవడం, సరదాగా మాట్లాడుకోవడం చూసి మరింత సంతోషించాడు. భూమిని చాలా జాగ్రత్తగా చూస్తూ పొద్దున వెళ్ళి నైట్ అవుతున్నా భూమి తనని ఏమాత్రం ప్రెషర్ చేయకుండా తన అలసటని, నీరసాన్ని ఏది కూడా తనకి చూపించకుండా ఒక్కటే అనుభవిస్తూ తనకి కేవలం ఒక సపోర్ట్గా నిలబడి తనకు ధైర్యాన్ని, డల్ అవ్వకుండా కాస్త ప్రేమని పంచుతూ ఉంటే వరుణ్కి రోజులు అస్సలు తెలియకుండా గడిచాయి. వరుణ్కి చాలా టెన్షన్గా ఉంది. 15 రోజులు నిరంతరాయంగా అక్కడ ఇక్కడ అన్నీ తిరుగుతూ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ చేస్తూ ట్రైలర్కి, సాంగ్స్కి వచ్చే రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ రేపు మూవీ రిలీజ్ అనగా టెన్షన్తో ఉన్నాడు. బయటికి వెళ్ళేది లేదా? రేపే కదా మూవీ రిలీజ్ అని భూమి చాలా కూల్గా అడిగింది. అవునరా అని కాస్త టెన్షన్తో చెప్పి ఒకసారి వచ్చి నా పక్కన కూర్చోవా అని వరుణ్ అడిగాడు. భూమి వరుణ్ పక్కన కూర్చొని తన చేతిని చేతుల్లోకి తీసుకొని టెన్షన్ పడుతున్నావా అని నవ్వుతూ అడిగింది. వరుణ్ తల ఊపి తెలియడం లేదు, షార్ట్ ఫిలిం తీసినప్పుడు నాకే టెన్షన్ లేదు, కేవలం నీ గురించి చాలా ఎక్కువగా ఆలోచించేవాడిని. రోజులు తెలియకుండా గడిచిపోయాయి. విన్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత మూవీ ఇన్ని రోజులు తీసింది కానీ ఈ ప్రమోషన్స్ కానీ నాకేవి పెద్దగా భయం అనిపించలేదు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. కానీ రేపు రిలీజ్ అవుతుందంటే భయంగా ఉంది. నా లైఫ్కి సంబంధించిన విషయం, ఓడిపోతానో గెలుస్తానో తెలియడం లేదు అని వరుణ్ అన్నాడు. ఓడిపోతే ఏంటి అని భూమి అనటంతో వరుణ్ తన వైపు చూశాడు. చూడు బావా, మనసులో ఏ దురుద్దేశం లేకుండా ప్రయత్నించే ఏ పనైనా సక్సెస్ అవుతుంది. ఒకవేళ టైం బాగోలేక నెగిటివిటీ వచ్చి ఫెయిల్యూర్ వస్తే అందులో నువ్వేం మిస్టేక్ చేశావో అన్నింటినీ నోట్ చేసుకొని నెక్స్ట్ టైం వాటిని రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్ళు. ఫెయిల్యూర్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ ఇన్ ఎవ్రీ సక్సెస్. సో టెన్షన్ వదిలే. కష్టపడ్డావు, సక్సెస్ వచ్చిందంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవు. కానీ దాన్ని తలకెక్కించుకోకుండా ఇక్కడే నేల మీద నడుస్తూ మళ్ళీ నీ ప్రయత్నం కొత్తగా మొదలుపెట్టినట్టే మొదలుపెట్టు.
అలా కాకుండా ఫెయిల్యూర్ వస్తే ఏ మిస్టేక్స్ చేసావో వాటిని రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ టైం పక్కాగా సక్సెస్ ఇచ్చేందుకు ట్రై చేయి. ఏదేమైనా నువ్వు అనుకున్నది సాధించు. ఇక్కడ నిన్నెవరూ తొందర పెట్టేవాళ్ళు లేరు. బై గాడ్ గ్రేస్ నీకు మంచి ఫ్యామిలీ ఉంది. నువ్వు ఎన్నాళ్ళు దీనికోసం పోరాడినా నిన్ను ప్రేమగా చూసుకునేందుకు నీ వెనుక నీ కుటుంబం ఉంది. అలాంటప్పుడు నువ్వు చాలా మందిలా ఇలా బాధపడాల్సిన పని లేదు. రేపు ఫ్యూచర్లో నీ కూతురు చెప్పుకోవాలిగా, మా నాన్న పెద్ద డైరెక్టర్ అని. నువ్వు కూడా దానికోసం చాలా కష్టపడ్డావు కదా బావా. అలాంటప్పుడు సక్సెస్ నీ దగ్గరికి రాకుండా పోదు. నాకు నమ్మకం ఉంది. ఏ టెన్షన్ పడకు, ప్రశాంతంగా ఉండు అని భూమి చెప్పింది. వరుణ్ భూమిని హక్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ రా, ఎందుకో చాలా టెన్షన్గా ఉంది. బట్ నీ మాటలు వింటుంటే అవును నిజమే కదా, కేవలం నేను ఈ ఫీల్డ్లో సక్సెస్ అయ్యేందుకు కష్టపడడం మాత్రమే చేయాల్సింది. ఇక ఏ విషయంలో నాకు దిగులు లేదు. మంచి కుటుంబం, ప్రేమించే భార్య, ఇంతకు మించి ఇంకేం కావాలి? ఖచ్చితంగా మీ అందరూ ప్రౌడ్గా ఫీల్ అవుతారు, నాకు నమ్మకం ఉంది అని వరుణ్ అన్నాడు. బయట బోలెడు మంది 10 ఏళ్ళు 15 ఏళ్ళు కష్టపడుతున్నా అవకాశాలు రావట్లేదు. అలాంటిది 3 ఏళ్లలోనే నీకు అవకాశం వచ్చింది. నేను నమ్మి చాలా బడ్జెట్ నీ చేతిలో పెట్టారు. నువ్వు ఎంత అదృష్టవంతుడో అర్థం చేసుకో బావా. చాలా చిన్న ఏజ్లో నువ్వు అనుకున్న దాంట్లో అడుగుపెట్టావు. సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెట్టాయి. నువ్వు డైరెక్టర్ కావాలనుకున్నావు, అయ్యావు. దట్ ఈస్ ద పాయింట్. సో అన్నీ పక్కన పెట్టి హ్యాపీగా వెళ్ళరా అని భూమి చెప్పింది. ఈరోజు ఒక ప్రీమియర్ షో ఉంది. సెలబ్రిటీస్ని ఫస్ట్ టైం నేను కలవబోతున్నా. ఎవరికి ఎలా నచ్చుతుందో తెలియదు, చూడాలి అని వరుణ్ అన్నాడు. ఆల్ ద వెరీ బెస్ట్ బావా. నువ్వు సందీప్ అన్నయ్య ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అస్సలు ఆలోచించకుండా హ్యాపీగా వెళ్ళిరండి అని భూమి చెప్పింది. అలాగేరా, జాగ్రత్త. ఈరోజు చాలా త్వరగా వచ్చేస్తాను. కుదిరితే మధ్యాహ్నంకి రావచ్చు. అప్పటి వరకు రెస్ట్ తీసుకో. ఈవినింగ్ బయటికి వెళ్దాం అని చెప్పి వరుణ్ బయలుదేరాడు. వరుణ్ సందీప్ ఇద్దరు వెళ్ళేటప్పటికే ప్రొడ్యూసర్తో పాటు సినిమాలో మెయిన్ లీడ్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్ అక్కడ ప్రీమియర్ షోకి ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పటికే టైం 10 దగ్గర కావస్తుండగా ఎవరినైతే ప్రీమియర్కి ఇన్వైట్ చేశారో ఆ సదరు సెలబ్రిటీస్ ఒక్కొక్కరు రావడం మొదలుపెట్టారు. వరుణ్కి సందీప్కి చాలా నర్వస్గా ఉంది. కొత్త డైరెక్టర్స్, ఒక్క షార్ట్ ఫిలిం తీసిన అనుభవం తప్ప ఇంకేమీ లేనటువంటి ఇద్దరు, అది కూడా ఈ జనరేషన్కి తగ్గట్టుగా తీసిన ఓ మంచి లవ్ స్టోరీని యాక్సెప్ట్ చేస్తారా లేదా అని లోపల అగ్నిగోళం బద్దలైపోతున్నట్టుగా అనిపించింది. మాట చిన్నది, బాగుందా లేదా బాగోలేదు అని, కానీ ఆ మాట మీద కొన్ని కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. ప్రొడ్యూసర్ దేనికైనా సిద్ధమే అంటూ మూవీని తీయించినప్పటికీ ఒకరిని నష్టపరిచే పని చేయకూడదన్న ఆలోచన వరుణ్కి సందీప్కి ఎంతగానో ఉంది. దాని తాలూకు స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకప్పుడు సినిమా బాగుంది బాగోలేదని సింపుల్గా తేలిగ్గా సినిమా చూసి బయటికి రాగానే చెప్పేసేవాళ్ళు. ఈరోజు ఆ సినిమా తీయడం వెనుక ఎంత కష్టం ఉంది, ఎంతమంది స్ట్రగుల్స్ అయ్యారు, ఎంతమంది టెక్నీషియన్స్ వర్క్ చేశారు. ఎండ వాన మంచు ఇలా ఏది ఆలోచించకుండా ఎంతో శ్రమపడి 5 నెలల పాటు ఎంతో కష్టపడి తీసిన సినిమాని బాగోలేదు అని ఒక్క మాట చెప్తే ప్రాణం చచ్చిపోయినట్టుగా ఉంటుంది. ఒకప్పుడు న్యూస్ పేపర్లో, టీవీలో సినిమా తీసిన డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ఏవేవో మాట్లాడుతుంటే సోది మాట్లాడుతున్నారు అనుకున్న వాళ్ళే ఈరోజు దాని వెనుక కష్టాన్ని గుర్తించి ఈరోజు అదే పొజిషన్లో వాళ్ళు నిలబడి రిజల్ట్ ఏమొస్తుందని టెన్షన్ పరితపించిపోతున్నారు. ఒక్కొక్క సెలబ్రిటీస్ వస్తూ ఉంటే ప్రొడ్యూసర్ ఇన్వైట్ చేస్తూ వరుణ్కి సందీప్కి పరిచయం చేయడం మొదలుపెట్టారు. సినిమాతో పాటు ఇంత పెద్ద సెలబ్రిటీస్ని మొదటిసారి చూస్తూ ఉంటే ఎందుకు ఒక రకమైన టెన్షన్ ఎక్కువైపోతూ ఉండడంతో చాలా కష్టం మీద నిలబడి ప్రతి ఒక్కరికి ఎంతో మనస్ఫూర్తిగా స్వాగతం పలికారు. 10:30కంతా రావాల్సిన వాళ్ళంతా వచ్చేయడంతో వరుణ్ సందీప్ ఆఖరిగా వెళ్ళి కూర్చొని సార్ మూవీ స్టార్ట్ చేయొచ్చు అని అన్నారు. ప్రొడ్యూసర్ వెంటనే థియేటర్ ఓనర్కి కాల్ చేసి స్టార్ట్ చేయమని చెప్పడంతో మూవీ మొదలైంది. దాంతోపాటు వరుణ్ సందీప్ గుండెల్లో దడ కూడా మొదలైంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.